కనుక్కొని మీకు కావాల్సిన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రాసెస్ ఒక పద్ధతి దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అందరికీ న్యాయం చేసి మిమ్మల్ని ఎందుకు ఒకటి వదిలేస్తారు? అందరికీ నమస్కారాలు. నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గంలో దివంగత శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి గారి కళలను సాకారం చేసే దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. 4 నుంచి 14 దాకా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని నంద్యాల నియోజకవర్గాన్ని ఒక్క సంవత్సరంలో మొత్తం మార్చడం కూడా సాధ్యం కాదు. కానీ మార్చే దిశగా ముఖ్యమంత్రి గారు వేస్తున్న అడుగులు చాలా వేగంగా మనకు కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చేతులెత్తి నమస్కరిస్తూ ఉంది. అదే సందర్భంలో ఎవ్వరికి కూడా వాళ్ళ ఆస్తులు కోల్పోయామనే బాధను మనం తీర్చలేకపోవచ్చు, కానీ ఆర్థికంగా నైతికంగా వాళ్ళకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని మీ ద్వారా మేము వాళ్ళకి ఒక భరోసా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే దశాబ్దాల కాలంగా నిర్మించుకున్న ఆస్తులు కొంత నష్టం జరిగితే ఎవరికైనా బాధ ఉంటుంది. మనసు నొప్పించి ఉంటాం, దాంట్లో మేము కూడా బాధపడతా ఉన్నాం. కానీ వేలాది మంది ప్రజల ప్రయోజనం కోసం నంద్యాల ఒక ఆదర్శవంతమైన పట్టణంగా రూపుదిద్దుకోవడం కోసం జరుగుతున్న ఈ ప్రగతి యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములే. మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరిస్తున్న సహకారం వల్లనే నంద్యాలలో రోడ్ల విస్తరణ చాలా సాఫీగా అందరి ఆమోదయోగ్యంతో జరుగుతూ ఉంది. ఎవరికైనా కొంతమందికి ఇబ్బందులు తలెత్తినా మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. మాతో మాట్లాడండి. ప్రభుత్వం తరఫున నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక విషయం మా అందరికి కూడా చెప్పి పంపించారు.
నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ విషయంలో ఏ ఒక్కరూ బాధపడడానికి వీల్లేదు. మీరు ప్రతి మనిషితోనూ కష్టం వస్తే వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం తరఫున ఎన్ని రకాలుగా సహాయం చేయొచ్చో అన్ని రకాలుగా మీరు ఆ సహాయం అందించేదానికి చర్యలు తీసుకోమని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నంద్యాల రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ఎవరికైనా నష్టం వస్తే, ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ కష్టాన్ని మాతో చెప్పుకోండి. వాళ్ళ నష్ట నివారణకు ప్రభుత్వం నిబంధనలను ఎంతవరకు అంగీకరిస్తే అంతవరకు మేము వాళ్ళకు సహాయం చేయడానికి, వాళ్లకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.